నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. భయపడినట్టే జరిగిందా? అన్నంత పని అయిందా? ట్రంప్ మంటలెక్కించేస్తున్నారా? 2 నెలల్లో ఇలా ఉంటే 4 ఏళ్లలో పెంటేనా? పొగబెడుతూ నిర్ణయాలు తగలబెట్టి తరిమేస్తున్నారా? ఇంతకీ అమెరికాలో ఏం జరుగుతోంది? ట్రంప్ దూకుడుతో ప్రపంచానికి కష్టమెంత? అమెరికన్లకు నష్టమెంత? పీఠం ఎక్కి 2 నెలలే అయింది. కానీ ఊహించని నిర్ణయాలతో ట్రంప్ పిచ్చెక్కిస్తున్నారు. అమెరికాలోనే కాదు, ప్రపంచమంతా ఆయన డెసిషన్స్ దడ పుట్టిస్తున్నాయి. డాలర్ డ్రీమ్స్ చెరిగిపోతున్నాయా? అమెరికా వెళ్లడమే కాదు, ఇకపై అక్కడ ఉండడం అంత ఈజీ కాదా? వీసాలపై నయా ఆంక్షలేంటి? ట్రంప్ ఎందుకు ఇలా చేస్తున్నారు? భయపడినట్లే జరిగిందా? అన్నంత పని అయిందా? ట్రంప్ మెంటలెక్కించేస్తున్నారా? 2 నెలల్లో ఇలా ఉంటే 4 ఏళ్లలో పెంటేనా? పొగబెడుతూ నిర్ణయాలు తగలబెట్టి తరిమేస్తున్నారా? అమెరికాలో ఏం జరుగుతోంది? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెంటలెక్కిస్తున్నారు. షాక్ల మీద షాక్లు ఇస్తూ పిచ్చెక్కిస్తున్నారు. దూకుడి మీదున్న ఆయన ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఎప్పుడు ఏ నిర్ణయం ప్రకటిస్తున్నారో అర్థమవడం లేదు. తీసుకున్న ప్రతి నిర్ణయం నివ్వెరపరిచేలా ఉంటోంది. షాకింగ్ డెసిషన్స్తో షేక్ చేస్తున్నారు. అమెరికా ఫస్ట్ స్లోగన్తో ఎన్నో దేశాలపై ఎఫెక్ట్ పడుతోంది. తొలి రోజు 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేసి సంచలనానికి తెరతీసిన ట్రంప్ 60 రోజుల్లో 20 సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఇవి ఇంటా బయట మంట పుట్టిస్తున్నాయి. ప్రపంచ దేశాలనే కాదు, అమెరికన్లను టెన్షన్ పెట్టిస్తున్నారు. డాలర్ డ్రీమ్స్ అమెరికా డార్క్ కంట్రీగా మారుతుందా అనేలా ఆయన తీరు ఉంది. ట్రంప్ దూకుడుతో అమెరికా ఆగమాగమవుతోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్దన్నగా భావించే అగ్రరాజ్యంలో ఇప్పుడు గందరగోళ పరిస్థితులున్నాయి. ఎన్నో అంచనాల నడుమ అధ్యక్ష పీఠం ఎక్కిన ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలే దీనికి కారణం. ఓవైపు వలసదారులు, మరోవైపు గ్రీన్ కార్డ్, H1B వీసాదారులపై ఉరుముతున్నారు. ఆయా దేశాలపై ప్రతీకార సుంకాలకు పట్టుబడుతున్న ట్రంప్ అందుకు డెడ్లైను పెట్టుకున్నారు. ట్రంప్ తీరుపై సొంత దేశంలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బాధ్యతలు చేపట్టిన 2 నెలల్లోనే ప్రజాదరణ కోల్పోయారంటే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఎంతగా వ్యతిరేకిస్తున్నారో అర్థమవుతుంది. ప్రభుత్వ ఎఫిషియన్సీ విభాగానికి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ను సారథిగా నియమించిన ట్రంప్ దుబారా ఖర్చులను, ప్రభుత్వ వ్యయాలను తగ్గించడమే లక్ష్యమని ప్రకటించారు. తొలి రోజు నుంచి దూకుడుగా వ్యవహరిస్తూ అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ వ్యయాలను, వృధాను అరికట్టే చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఇటీవల విద్యాశాఖలోని ఉద్యోగాల్లో భారీగా కోతలు విధించారు. తాజాగా ఆయన ఏకంగా విద్యాశాఖనే మూసివేశారు. ఇప్పుడు స్టూడెంట్ వీసాలపై సంచలన నిర్ణయం తీసుకుంది అమెరికా. 41% దరఖాస్తులను తిరస్కరించి షాక్ ఇచ్చింది. విదేశాల్లో హయ్యర్ స్టడీస్ చదవాలన్నది ఎంతో మంది డ్రీమ్. అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించేందుకు మరింత ఎక్కువ మంది ఆసక్తి చూపుతారు. అలా చాలా దేశాల నుంచి ఏటా ఎంతో మంది విద్యార్థులు అక్కడికి వెళుతూ ఉంటారు. కానీ కొంతకాలంగా ఈ విద్యార్థి వీసాల సంఖ్యకు అమెరికా భారీగా కత్తెర వేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 41% వీసా దరఖాస్తులను తిరస్కరించింది. దశాబ్దం క్రితంతో పోలిస్తే F1 వీసాల తిరస్కరణ దాదాపు రెట్టింపు. అమెరికా విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో F1 వీసాల కోసం 6,79,000 దరఖాస్తులు రాగా ఇందులో 2,79,000 దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. అంతకుముందు 2022-23 ఆర్థిక సంవత్సరంలో 6,99,000 దరఖాస్తుల్లో 2,53,000 అప్లికేషన్లకు ఆమోదం తెలపలేదు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 7,69,000 మంది విద్యార్థి వీసాల కోసం దరఖాస్తు చేసుకోగా 1,73,000 అప్లికేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నాటితో పోలిస్తే గతేడాది సంఖ్య దాదాపు రెట్టింపుగా ఉంది. దేశాల వారీగా తిరస్కరణకు గురైన వారి సంఖ్యను అమెరికా వెల్లడించలేదు. కానీ గతేడాది డిసెంబర్ 9 నాటి వరకు ఉన్న గణాంకాల ప్రకారం 2024 సంవత్సరం తొలి 9 నెలల్లో భారతీయ విద్యార్థులకు F1 వీసాలు 38% తగ్గాయి. కోవిడ్ తర్వాత భారతీయ విద్యార్థులకు వీసాలు ఈ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి. బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ నెలవారీ నివేదికల డేటా ప్రకారం 2024 జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య 64,000 మంది భారతీయ విద్యార్థులకు F1 వీసాలను జారీ చేశారు. అంతకుముందు 2023 ఇదే సమయంలో ఈ సంఖ్య 103,000గా ఉంది. F1 వీసా అనేది నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు అమెరికాలో ఫుల్ టైం విద్యను అభ్యసించేందుకు ఈ వీసా అనుమతిస్తుంది. అగ్రరాజ్యంలోని విద్యా సంస్థలు ఏటా 2 సార్లు ప్రవేశాలను అనుమతిస్తాయి. ఆగస్ట్, డిసెంబర్ సెమిస్టర్ సమయంలోనే మన విద్యార్థులు అధికంగా వెళుతూ ఉంటారు. ట్రంప్ తాజా నిర్ణయంతో అమెరికా వెళ్లి చదువుకోవాలనే విద్యార్థుల ఆశలు ఆవిరవుతున్నాయి. యుఎస్లో చదివే విద్యార్థుల్లో ఎక్కువ మంది భారతీయులు ఉంటారు. అది తెలుగు రాష్ట్రాల నుంచే అధికంగా ఉంటారు. అసలే డిపోర్టేషన్ టెన్షన్లో ఉన్నవారిని F1 వీసాల అంశం మరింత కలవరపెడుతోంది. H1B వీసాదారులకు ట్రంప్ మరో బిగ్ షాక్ ఇచ్చేలా ఉన్నారు. ఈ H1B, L1B వీసాదారులకు జో బైడెన్ ప్రవేశపెట్టిన ఆటో రెన్యువల్ పద్ధతిని రద్దు చేసే యోచనలో ఉన్నారు ట్రంప్. ఇదే జరిగితే అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న ప్రపంచ దేశాల వారికి పెద్ద ఎదురుదెబ్బ తగలనుంది.
అమెరికా ఫస్ట్ నినాదంతో విదేశాలకు చెందిన వారి కంటే అమెరికా పౌరులకే అన్ని రకాల ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే వీసా గడువు ముగిసిన అమెరికాలోనే ఉంటున్న వారిని, తప్పుడు పత్రాలతో అక్రమ మార్గాల్లో చట్ట వ్యతిరేకంగా అమెరికాలో అడుగుపెట్టిన వారిని స్వదేశాలకు పంపించే కార్యక్రమాన్ని శరవేగంగా అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు H1B, L1 వీసాలు కలిగి ఉన్న వారికి వాటి గడువు పూర్తి కాగానే ఆటోమేటిక్గా ఆ వీసాలు రెన్యువల్ అయ్యేవి. ఈ వీసా ఆటో రెన్యువల్ విధానాన్ని గతంలో అధికారంలో ఉన్న బైడెన్ తీసుకొచ్చారు. కానీ ఈ వీసాలను ఆటో రెన్యువల్ చేసుకోవడానికి ఉన్న అవకాశాన్ని రద్దు చేయాలని 2 రిపబ్లికన్ సెనేటర్లు తీర్మానం ప్రవేశపెట్టారు. అటు గిట్టని దేశాలపైన ట్రంప్ ప్రతాపం చూపుతున్నారు. 4 దేశాలకు చెందిన దాదాపు 5.5 లక్షల మంది వీసాలను రద్దు చేశారు. యూనివర్సిటీలపై ఆంక్షల కొరడా జొడిపిస్తున్నారు. దీంతో విద్యార్థులు భయంగా గడుపుతున్నారు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపి వారిని స్వదేశాలకు పంపుతోన్న అమెరికా ఇప్పుడు తాత్కాలిక వలసదారులను ఇంటికి పంపిస్తోంది. అమెరికాలో ఉంటున్న లక్షలాది మంది మైగ్రెంట్లకు టెంపరరీ హోదాను రద్దు చేస్తున్నట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ ప్రకటించింది. మరో నెల రోజుల్లో క్యూబా, హైతీ, నికరాగ్వా, వెనిజులా దేశాలకు చెందిన సుమారు 5,32,000 మందిని వారి దేశాలకు డిపోర్ట్ చేయనున్నట్లు స్పష్టం చేసింది. యుద్ధాలు, సంక్షోభాలు నెలకొన్న క్యూబా, హైతీ, నికరాగ్వా, వెనిజులా దేశాల పౌరులకు గత అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో హ్యుమానిటేరియన్ పెరోల్ కింద అమెరికా ఆశ్రయం కల్పించింది. ఈ 4 దేశాల నుంచి నెలకు 30,000 మందికి టెంపరరీ హోదాతో అమెరికా వచ్చి 2 ఏళ్లు పనిచేసుకునేందుకు అవకాశం వచ్చింది. దీంతో అక్టోబర్ 2022లో లక్షలాది మంది అమెరికాకు వలస వచ్చారు. వీరందరూ ఈ ఏడాది ఏప్రిల్ 24న లేదా ఫెడరల్ రిజిస్టర్లో నోటీస్ పబ్లిష్ చేసిన 30 రోజుల తర్వాత లీగల్ స్టేటస్ను కోల్పోతారని యుఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ మంత్రి క్రిస్టీ నోయెం తెలిపారు. గ్రీన్ కార్డు దరఖాస్తుదారులకు షాక్ ఇచ్చింది. ఇప్పటికే దేశంలో ఉన్న గ్రీన్ కార్డుదారులకు సైతం శాశ్వత నివాసం గ్యారంటీ లేదని చెప్పేస్తున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు కొత్తగా గ్రీన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఝలక్ ఇచ్చింది. అమెరికాలో ఇప్పటికే చట్టబద్ధంగా ఉన్న గ్రీన్ కార్డు దరఖాస్తుదారుల సోషల్ మీడియా ప్రొఫైళ్లను పరిశీలించాలని ట్రంప్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో నివసిస్తున్న వీసా దరఖాస్తుదారులు ఇప్పటికే తమ సోషల్ మీడియా హ్యాండిళ్లను అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్తో పంచుకోవాలని ప్రభుత్వం కోరబోతోంది. ఇప్పటికే చట్టబద్ధంగా దేశంలో ఉంటూ శాశ్వత నివాసం కోరుతున్న గ్రీన్ కార్డు దరఖాస్తుదారులతో పాటు ఆశ్రయం కోరుతున్న వారికి ఇది వర్తించబోతోంది. అమెరికా ఫస్ట్ స్లోగన్ పేరుతో ట్రంప్ ఏది పడితే అది చేసేస్తున్నారు. వెనక ముందు ఆలోచించడం లేదు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ తన రూటే సపరేట్ అంటున్నారు. కానీ ట్రంప్ దూకుడుతో అమెరికాకి ఎక్కువ నష్టం జరుగుతోంది. ఇది ఈ 2 నెలల పాలనలోనే స్పష్టమైంది. ట్రంప్ పనితీరుపై 52% మంది అమెరికన్లు అసంతృప్తిగా ఉండడమే ఇందుకు ఎగ్జాంపుల్. 2 నెలలే ట్రంప్ తీరుతో అమెరికన్లు విసిగిపోతున్నారు. ఈ 60 రోజుల పాలన ఏం బాగోలేదని తేల్చేశారు. ఎలాన్ మస్క్ కొరకరాని కొయ్యగా మారుతున్నాడంటున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటున్న ట్రంప్ రోజుల వ్యవధిలోనే విఫల అధ్యక్షుడిగా ముద్రపడ్డారు. ఆయన పనితీరుపై 52% మంది అసంతృప్తిగా ఉంటే 48% మంది మాత్రమే బావుందని అంటున్నారు. ట్రంప్ పనితనంతో ప్రపంచ దేశాలు పరేషాన్ అవుతున్నాయి. రెండోసారి వచ్చాక ట్రంప్ కొత్త తరహా పాలన ఉంటుందని మొదట్లో నమ్మించారు. ఎలాన్ మస్క్ అధిపతిగా డోజ్ ఏర్పాటు చేసి కొత్త ప్రయోగానికి తెరతీశారు. ఈసారి ట్రంప్ మారారులే, ఏదో కొత్తగా చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు అంతా చెత్తగా చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆశలు పెట్టుకున్న అమెరికన్ల కలలు త్వరగానే కల్లలయ్యాయి. వచ్చి రాగానే బర్త్ రైట్ వీసాలు రద్దు చేసిన ట్రంప్ వివాదాల తేనెతుట్టెను కదిపారు. చివరకు అమెరికా కోర్టులు ట్రంప్ తీరును తప్పుబట్టాయి. అక్రమ వలసదారులు వెనక్కి పంపే పేరుతో ట్రంప్ చేసిన ఫీట్లకు రియాక్షన్ అంతంత మాత్రమే. వీసాలపై ఆంక్షలు విధించడంతో మొదట సంతోషించిన అమెరికన్లు ఆ తర్వాత అనుకున్న విధంగా తమ జీవితాలు బాగుపడలేదని త్వరగానే గుర్తించారు. కొన్ని కంపెనీలు వలసదారులకు తక్కువ జీతం ఇచ్చి పనిచేయించుకోవడానికి అలవాటు పడ్డాయి. అలాంటి కంపెనీలు ఇప్పటికిప్పుడు అమెరికన్లకు అక్కడి కార్మిక చట్టాల ప్రకారం జీతం ఇవ్వడానికి రెడీగా లేవు. దీంతో ట్రంప్ చర్యలతో వలసదారుల ఉద్యోగాలు పోవడమే కానీ తమకు ఒరిగేదేం లేదని వారికి తెలిసొచ్చింది. చివరకు ట్రంప్ గోల్డ్ కార్డ్ వీసా పేరుతో కొత్త ప్రయోగం చేసినా అది విఫలమైంది. అసలు అంతంత డబ్బు పెట్టి వీసా కొనుక్కుని అమెరికా రావాల్సిన పనేముందనే ఆలోచనలు రావడంతో ట్రంప్ పాచిక పారలేదు. గోల్డ్ కార్డ్ వీసాలు ట్రంప్ కార్డ్ అవుతాయని, వాటి అమ్మకం ద్వారా వచ్చిన డబ్బుతో అమెరికా అప్పు తీర్చాలనుకున్న ట్రంప్ ఆశలు తీరేలా లేవు. గోల్డ్ కార్డు కోసం 44 కోట్లు అవసరమా అని ఎక్కువ మంది ఆలోచిస్తూ ఉండడంతో ఆశించినంతగా స్పందన రావడం లేదు. టారిఫ్ల విషయంలో కూడా తాత్కాలికంగా పైచేయి సాధించినా అంతిమ నష్టం అమెరికాకేనని వారెన్ బఫెట్ చేసిన హెచ్చరిక నిజమైంది. ఇష్టారాజ్యంగా టారిఫ్ యుద్ధానికి తెరతీసి ప్రపంచ మార్కెట్లను కుప్పకూల్చిన ట్రంప్ చివరకు సొంత మార్కెట్ను డౌన్ చేశారు. దీంతో అమెరికాలో కలవరం మొదలైంది. యుద్ధం మొదలుపెట్టిన వారికి కూడా నష్టం తప్పదన్న ప్రాథమిక సూత్రం మర్చిపోయామని తీరిగ్గా ఆవేదన వ్యక్తమైంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పైగా ఏకంగా 50 లక్షల మంది అమెరికన్ల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. ముఖ్యంగా చైనా, కెనడా దిగుమతులపై ఆధారపడి పనిచేసే కంపెనీలకు షాక్ తగిలింది.
తొలి విడతలోనూ దూకుడుగానే వెళ్లారు ట్రంప్. కానీ అప్పుడు కొన్ని దేశాలకే పరిమితం కావడంతో ఎక్కువ వ్యతిరేకత రాలేదు. ఇప్పుడు ఇండియా లాంటి దేశం నుంచి వచ్చిన వలసదారుల విషయంలోనూ కఠినంగా వ్యవహరించడం, సరైన పత్రాలు లేవనే సాగుతో యుద్ధ విమానాల్లో తరలించడం విమర్శలకు దారితీసింది. ఇవన్నీ చూసిన ప్రవాస భారతీయులు కూడా ఓ దశలో వీలైనంత త్వరగా అమెరికా వదిలి వచ్చేయాలని యోచన చేశారు. అదే జరిగితే తమ కార్యకలాపాలపై దెబ్బ తప్పదని అమెరికా కంపెనీలు భయపడ్డాయి. ట్రంప్ తొలి విడతలో కూడా అమెరికా సిలికాన్ వ్యాలీ కంపెనీల అధినేతలు ట్రంప్ను కలిసి మరీ దూకుడుగా వెళితే నష్టపోతామని చెప్పారు. ఇప్పుడు అవసరమైతే రెండోసారి అలాంటి సమావేశం కావాలని కూడా భావించాయి. ఈలోగా రకరకాల అంశాలు తెరపైకి రావడంతో వలసల అంశం మరుగున పడింది. వలసదారుల్ని వెనక్కి పంపడానికి చట్టపరమైన ప్రక్రియ ఉంది. దాన్ని అనుసరిస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదు. కానీ ట్రంప్ మాత్రం వలసదారుల్ని అవమానించే వ్యవహారానికి మొగ్గు చూపారు. ఇక్కడే అంతా తేడా కొట్టింది. అక్రమ వలసదారుల తరలింపుకు సహకరిస్తామని చెప్పిన దేశాలకు కూడా వెసులుబాటు ఇవ్వకపోవడం ప్రపంచానికి నచ్చలేదు. ఈ పోకడ అమెరికన్లలోనూ వ్యతిరేకతకు దారితీసింది. ట్రంప్ తీరు చూస్తుంటే త్వరలోనే అమెరికా ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చేలా ఉన్నారు. ఇక అమెరికా విద్యాశాఖను రద్దు చేయడంపై విమర్శలొస్తున్నాయి. అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వ వ్యయం తగ్గించేందుకు పలు రకాల చర్యలు చేపట్టిన ట్రంప్ విద్యాశాఖలో భారీగా కోతలు పెట్టారు. దీనిలో భాగంగా అక్కడి విద్యాశాఖను మూసివేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నిర్ణయంతో విద్యాశాఖలోని ఉద్యోగుల్లో సగం మందిని ఇంటికి పంపించవలసి ఉంటుంది. దాదాపు 50 మిలియన్ల విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. బిలియనీర్లకు పన్ను చెల్లింపుల కోసం ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ట్రంప్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు అటు డెమోక్రాట్లకు కూడా మింగుడు పడడం లేదు. అత్యంత విధ్వంసకర, వినాశకరమైన చర్యల్లో ఇది ఒకటని వారంటున్నారు. మరోవైపు ట్రంప్ నాయకత్వంలో ఇటీవల తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు వివిధ దేశాలతో ట్రేడ్ వార్ వల్ల ఆ దేశ పర్యాటక రంగంపై ప్రభావం చూపుతోందని ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ శాఖ నివేదికలో వెల్లడించింది. అమెరికాలో 2025 చివరి నాటికి విదేశీ పర్యాటకుల రాక 5.1% తగ్గనుందని, ఫలితంగా గణనీయమైన ఆదాయ నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. కఠినమైన వలస విధానాలు, సుంకాలతో పాటు గాజా, ఉక్రెయిన్పై అమెరికా తీరు కారణంగా పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ సందర్శకుల రాక తగ్గుతోందని, అలాగే వివిధ సంస్థలు అమెరికాలో కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా వెనకడుగు వేస్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ట్రంప్ నిర్ణయాలతో అమెరికాలో ధరల పెరుగుదల, డాలర్ బలపడడం వల్ల కూడా విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గడానికి కారణమని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం 2025లో అమెరికా పర్యాటక రంగం సుమారు $64 బిలియన్ ఆదాయాన్ని కోల్పోవచ్చని ఈ నివేదిక అంచనా వేసింది. వచ్చే నెల నుంచి భారత్, చైనా సహా ఐరోపా ఇతర దేశాలపై అధిక సుంకాలుంటాయని ఇప్పటికే ట్రంప్ తెగేసి చెప్పారు. కానీ ఇది అమెరికా జీడీపీలో మందగమనానికి దారితీస్తోంది. దీంతో ఆ దేశంలోకి దిగుమతయ్యే వస్తోత్పత్తులు ధరలు పెరుగుతాయి. చివరకు ప్రతీకార సుంకాలు అమెరికా కొంపే ముంచుతాయా? ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందా? ప్రపంచ దేశాలపై ఎలాంటి ప్రభావం చూపుతోంది? ట్రంప్ టారిఫ్లు ట్రేడ్ వార్కు దారితీస్తున్నాయి. వివిధ దేశాలతో జరిపే ఎగుమతులు, దిగుమతులలో సమాన స్థాయిలో సుంకాలు విధిస్తామని తెగేసి చెప్పారు. టారిఫ్ల విషయంలో ఎవ్వరికీ మినహాయింపులు ఉండవనడంతో అంతర్జాతీయ వాణిజ్యంలో అనిశ్చితి ఏర్పడింది. మోడీ మంచి మిత్రులని చెబుతూనే భారత్ నుంచి దిగుమతయ్యే సరుకులపై అధిక సుంకాలు వేస్తామని తేల్చేశారు ట్రంప్. పరస్పర సుంకాల విధానం అంటే ఏదైనా ఒక దేశం అమెరికా నుంచి వచ్చే ఉత్పత్తులపై ఎంత మొత్తాన్నైతే దిగుమతి సుంకంగా విధిస్తుందో అమెరికా కూడా సదరు దేశ ఉత్పత్తులపై అంతే సుంకం విధిస్తుందంటూ ఆయన ఏకపక్షంగా ప్రకటించేశారు. కెనడా, మెక్సికోల నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై 25%, చైనా ఉత్పత్తులపై 10% సుంకం విధిస్తూ సంతకం చేశారు. ఎన్నికల ప్రచారంలో భారత్ను నెత్తిన పెట్టుకున్న ట్రంప్ అవసరం తిరగానే పక్కన పారేసేలా వ్యవహరిస్తున్నారు. ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్నా భారత్కు ఎక్కడో చోట ఏదో మినహాయింపు ఇస్తారులే అని అంతా అనుకున్నారు. కానీ ట్రంప్ ఎక్కడా ఆ అవకాశం ఇవ్వలేదు. ఓవైపు మోడీ మిత్రులంటూనే మరోవైపు మాత్రం భారత్పై ప్రతీకార సుంకాలు తప్పవని చెప్పారు. ఏప్రిల్ 2 నుంచి భారత్పై ప్రతీకార సుంకాలు విధిస్తారని ఇప్పటికే ప్రకటించారు. ఇటు భారత్ కూడా అప్రమత్తమై అమెరికా దిగుమతులు కొన్నింటిపై పన్నులు తగ్గించింది. దీంతో ట్రంప్ సుంకాల ప్రభావం భారత్పై పరిమితంగానే ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రతీకార సుంకాల విషయంలోనూ ట్రంప్ దూకుడు చివరకు అమెరికా కొంపే ముంచేలా ఉంది. కెనడా, చైనా లాంటి దేశాలు ధీటుగా కౌంటర్ ఇవ్వడంతో అమెరికన్ల ఉద్యోగాలపై ఆ ప్రభావం పడింది. ఇక్కడ కూడా ట్రంప్ దూకుడు తగ్గించాల్సిన అవసరం వచ్చింది. ప్రపంచమంతా అనుసంధానమైన ఈ సమయంలో ఏదో దేశాన్ని దెబ్బకొట్టి మనం మాత్రం ఒడ్డున సేఫ్గా ఉండాలనుకోవడం కుదరదనే తత్వం ట్రంప్కు ఇప్పుడిప్పుడే బోధపడుతోంది. రాబోయే పరిణామాలు ఆలోచించకుండా ట్రంప్ పరితరంతో తీసుకున్న నిర్ణయాలు ఆయనంటేనే విసుగు పుట్టేలా చేస్తున్నాయి. ఇండియా లాంటి దేశాలు కూడా ట్రంప్ వైఖరి మారకపోతే కఠిన వైఖరి తీసుకునే అవకాశం లేకపోలేదు. అప్పుడు తమకు మరిన్ని ఇబ్బందులు తప్పవని అమెరికన్లు భయపడుతున్నారు. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికన్లకు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి.
ట్రంప్ వైఖరి ఇలాగే ఉంటే మరో 4 ఏళ్ల కాలం బూడిదలో పోసిన పన్నీరవుతుందని వారు లెక్కలేసుకుంటున్నారు. ఇంతవరకు ట్రంప్తో కాంగ్రెస్ నేరుగా తలపడలేదు. రాబోయే రోజుల్లో ఆయుద్ధం కూడా మొదలైతే పాలన కూడా ఒకడుగు ముందుకు 4 అడుగులు వెనక్కి అన్నట్లుగా ఉండొచ్చు. ఇక మస్క్ పాత్రపై త్వరగా క్లారిటీ ఇవ్వకపోతే ఆ మస్కే ట్రంప్ను ముంచే అవకాశాలున్నాయి. వచ్చే నెల నుంచి భారత్, చైనా సహా ఐరోపా, ఇతర దేశాలపై అధిక సుంకాలుంటాయని ఇప్పటికే తెగేసి చెప్పారు ట్రంప్. కానీ ఇది అమెరికా జీడీపీలో మందగమనానికి దారితీస్తుంది. ట్రంప్ చర్యలతో అమెరికాలోకి దిగుమతయ్యే వస్తూత్పత్తుల ధరలు పెరుగుతాయన్న గుబులు అక్కడి వారిలో ఉంది. ఈ పరిణామం మార్కెట్లో కొనుగోలు శక్తిని బలహీనపరుస్తోండగా కంపెనీల పెట్టుబడులు, ఖర్చులను పునరాలోచనలో పడేస్తుంది. భారతీయ ఐటీ కంపెనీల ఆదాయంలో మెజారిటీ వాటా అమెరికా మార్కెట్ నుంచే వస్తుంది. దీంతో అక్కడి క్లయింట్లు తమ బడ్జెట్ను తగ్గిస్తూ ఉండడం ఇండియన్ ఐటీ సంస్థల కొత్త ప్రాజెక్టులను ఎఫెక్ట్ చేస్తుంది. ఆదాయానికి తగ్గట్లు ఐటీ కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకునే పనిలో పడుతున్నాయి. ఇప్పటికే కొత్త నియామకాల విషయంలో ఆచితూచి అడుగులేస్తున్న ఆయా సంస్థలు అమెరికా, ఐరోపా మార్కెట్లలో వ్యాపారం తగ్గిపోతే ఉన్న ఉద్యోగులను తొలగించేస్తాయన్న అంచనాలున్నాయి. ఈ ఏడాదిలో భారతీయ ఐటీ సూచి 15.3% పడిపోవడం కూడా పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. 2022 జూన్ నుంచి ఇదే అత్యంత ప్రతికూల త్రైమాసికమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇక టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్ టెక్ వంటి అగ్రశ్రేణి కంపెనీలపై అమెరికా పరిణామాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అమెరికా వీసా నిబంధనల కఠినతరం కూడా ఐటీ ఉద్యోగుల్ని ఇబ్బంది పెడుతుంది. బలపడుతున్న రూపీ కూడా ఐటీ లాభాలకు గండి కొడుతుంది. మొత్తానికి వచ్చే ఏడాది కాలం ఐటీ సంస్థలకు గడ్డు కాలమేనని నిపుణులంటున్నారు. అమెరికాలో ఇప్పటికే ఉంటున్న గ్రీన్ కార్డుదారుల్ని ఏదో విధంగా టార్గెట్ చేస్తున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు కొత్తగా గ్రీన్ కార్డులు తీసుకునేవారు సైతం తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఇవ్వాల్సిందేనని ఆంక్షలు పెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయినా ట్రంప్ సర్కార్ ఇవేవీ పట్టించుకునేందుకు సిద్ధంగా లేదు. ఇమ్మిగ్రేషన్ వర్గాలకు ఇచ్చిన అపరిమిత అధికారాలతో తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ దుర్వినియోగం అవుతాయన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ట్రంప్ తీరుతో ప్రపంచమంతా ఆందోళన చెందుతోంది. 2 నెలల్లోనే ఇలా ఉంటే ముందు ముందు ఎలా ఉంటుందని టెన్షన్ పడుతోంది. అసలు ట్రంప్ అమెరికాను ఏం చేద్దామనుకుంటున్నారని సగటు అమెరికన్కు డౌట్ వస్తోంది. ట్రంప్ పదవీకాలం పూర్తయ్యేలోపు అమెరికా ఎలా ఉంటుందోనని కలవరపడే పరిస్థితి ఉంది. భవిష్యత్తులో ఇంకెలాంటి షాక్ ఇస్తారోనని ఇంటా బయట ఆందోళన నెలకొంది. మొత్తానికి ట్రంప్ భస్మాసుర హస్తంగా తయారయ్యారు. ముందు ముందు ఇంకేం ఝలకిస్తారో చూడాలి.